పోలీస్ ఫోర్సెస్ కదా, దీంట్లో జనరల్ కేటగిరీ వచ్చేసి 25, ఓకే. ఓబీసీ 28, ఎస్సీ ఎస్టీ అనేది 30 ఉండొచ్చు. ఏంటి 25కే క్లోజ్ అయిపోయిందా ఓసీసీ? 25కి ఓ మై గాడ్. అయిపోయింది. చాలా మందికి తెలిసినప్పటికీ 25 ఏళ్ళు వచ్చేస్తుందండి. అవునండి, మెచ్యూరిటీ వచ్చి మనకు ఆ ఎగ్జామ్ అర్థమయ్యే లోపు 24. మన అంటే చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం. అదే చాలా కష్టం. ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్స్ That is different scenario దే కదా. క్యాన్ ఈజీలీ డూ ఇట్ అండి. కొంచెం ముందు విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుండి ఇంకా మనకు ఎందుకంటే ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత స్లోగా ప్రపంచం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే కదా, తెలిసే లోపలనే వీళ్ళు తెలిసే లోపల ఏజ్ లిమిట్ అయిపోయిందంటే మరి దారుణం. కనీసం అట్లీస్ట్ 28 అన్నా పెట్టాలనిపించింది నాకైతే పర్సనల్. నేను అనుకున్నానండి, ఎందుకంటే నేను 25 కూడా చాలా యంగ్, అంటే మనకి ఇంకేంటి నేను చిన్న పిల్లలాగా అనిపించాను. నేను ఇంకో 2-3 ఇయర్స్ ఉన్నా కానీ మనం ఇంకా ఫిట్ గా ఉన్నాం కదా, ఎగ్జాక్ట్లీ వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. ఇంకా ఎలకేషన్ అయిందండి ప్రస్తుతం? ఇంకా అవ్వలేదు. మా సర్వీస్ అలొకేషన్ ఇంకా లేదు. బట్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ కస్టమ్స్ అనుకుంటున్నాను, ఈ రెండిట్లో వస్తున్నాను. మీరు సాటిస్ఫై అయ్యారా ఫైనలీ లాస్ట్ అటెంప్ట్లోనే నేను సాధించగలిగాను అన్న దగ్గర? చాలా చాలా అంటే లిస్ట్లో ఉండడమే చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే ఇందులో చాలా మంది చాలా మంచి బాగా చదువుతారు ఇక్కడ. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు 2700 ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ దేర్ లైక్ క్రీమ్ లేయర్ అంది. వాళ్ళందరూ ఆల్రెడీ చాలా సార్లు చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్ ఎన్నోసార్లు రాసిన వాళ్ళు. ఎక్కడో అక్కడ 1 మార్క్తో 2 మార్క్స్తో పోయిన వాళ్ళు కూడా వందల్లో ఉంటారు. కరెక్ట్. సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనం చాలా అదృష్టవంతంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కూడా ఇంత 6th అటెంప్ట్లో వచ్చింది. గ్రేట్ రిలీఫ్ అండి. ఒక పెద్ద బండరాయి నెత్తిమీద తీసి పక్కన పెట్టినట్టే. నిజం ఆ బండ చాలా పెద్ద బండని, అది చాలా మంచి హ్యాపీ అనిపించింది ఆ మినిట్. ఆప్షనల్ ఏం తీసుకున్నారు? నాది హిస్టరీ ఆప్షనల్ అండి. అమ్మ బాబోయ్, అసలు స్కోరింగ్ సబ్జెక్టే కాదంటారు కదండి. నాకు ఆ సబ్జెక్ట్ వల్లే నాకు ఐఏఎస్ మిస్ అని అంటాను. నాకు ఆ సబ్జెక్ట్లో యాక్చువల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి తగ్గిస్తున్నారు స్కోరింగ్. యావరేజ్ స్కోర్స్ చాలా తక్కువ. కొన్ని సబ్జెక్ట్స్కి బాగా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు ఆంథ్రో ఉంది, సోషియాలజీ ఉంది, ఇంతకుముందు పొలిటికల్ సైన్స్ కూడా బాగా వచ్చేటి మార్క్స్. కొన్ని సబ్జెక్ట్స్ చాలా తక్కువ వస్తాయండి యావరేజ్. సైకాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, కొన్ని సబ్జెక్ట్స్ మార్క్ యావరేజ్ స్కోరింగ్ అంత రాదు. దానివల్ల నాకు లాస్ట్ టైమే చాలా బాగా వచ్చింది హిస్టరీ ఆప్షన్ నేను మెయిన్స్ రాసినప్పుడు. ఈసారి దానికంటే ఎక్కువ రాశాను, అయినా నేను అదే స్కోర్లో 2 మార్కులు పెరిగాయి అంతే. 1 ఇయర్ అంతా కష్టపడితే మళ్ళీ నాకు మార్కులు పెరిగాయి. కొంచెం ఒక 15-20 మార్క్స్ వచ్చి ఉంటే నేను ఐఏఎస్లో ఉండేవాడిని. అంటే ఈ లాస్ట్ అటెంప్ట్ వరకు రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? అంటే కంటిన్యూస్గా ఇచ్చారా, మధ్యలో ఆల్టర్నేట్ ఇయర్స్ అలా ఏమన్నా చేసుకో? ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి 2017లో ఇచ్చేసాను ఒక అటెంప్ట్. ఏం చదవకుండా ఊరికి వెళ్ళి అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను ఫీల్ అయ్యారు లేదా? ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకో అటెంప్ట్ ఉంటే మళ్ళీ ట్రై చేసి మళ్ళీ ఐఏఎస్ తెచ్చుకుందాం అని చాలా ఉంది లోన. బట్ ఇట్స్ ఓకే మ్యామ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఏదో ఒక సో ఐ పాజిటివ్గా తీసేసుకున్నాను ఏదైనా. అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ రియల్లీ. సో హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ. సో సెకండ్ అటెంప్ట్ ఏమైంది అప్పుడు? సెకండ్ అటెంప్ట్లో ఏంటంటే 19లో అదే సీరియస్గా 18లో స్టార్ట్ చేసి 19లో నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. సీసెట్ అయింది, జిఎస్ కాలేదు. థర్డ్ అటెంప్ట్ మళ్ళీ ఇచ్చాను, జిఎస్ అయింది, సీసెట్ కాలేదు. సో అట్లా 3 అటెంప్ట్లు పోయాయి. ఈ 2 సీరియస్ అటెంప్ట్ ఇచ్చాక కానీ చాలా బాధేసింది. ఇంకా నా వల్ల కాలేదు. అప్పటికి హెల్త్ అంతా స్పాయిల్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 8-10 అవర్స్ అయితే మినిమం కూర్చున్నాను యావరేజ్ ఎవ్రీడే. సో 2 ఇయర్స్ ఆల్మోస్ట్ నేను మొత్తం బక్కగా అయిపోయాను. నేను ఆల్రెడీ ముందే బక్కగా ఉంటాను, నేను ఇంకా బక్కగా అయిపోయి మా మమ్మీ ఏడ్చేది, నువ్వు వదిలేసి ప్రిపరేషను. నేను హాస్పిటల్లో పడ్డాను మళ్ళీ ఒక వారం రోజులు బెడ్ మీద తినలేక. ఎగ్జామ్ ముందే ఏంటి కొంపదీసి? ఎగ్జామ్ ముందే అనుకోవచ్చు మేడం, ఒక 3-4 మంత్స్ ముందే అయింది. ఓకే. ఆ తర్వాత తిరగడం స్టార్ట్ చేసి కొంచెం హెల్తీ అయ్యాను మళ్ళీ. సో అలా అయిపోయాను. 2 అటెంప్ట్ పోయాయి. తర్వాత 3వ అటెంప్ట్ 21లో ఇంకా స్టార్ట్ చేశాను. ప్రిలిమ్స్ అయిపోయింది 21, 22, 23. ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ కాలేదు 2 times. మళ్ళీ మెయిన్స్ అయిపోయింది సార్. ఇంకా ఇంటర్వ్యూ కూడా దాంతోపాటు అయిపోయింది. మెయిన్స్కి పర్టికులర్గా మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారండి? మెయిన్స్కి చాలా డైవర్స్ సోర్సెస్ యూస్ చేస్తాను. అంటే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళు అప్పటి నుండి వస్తున్నారు 21 నుండి. తర్వాత కొంతమంది టీచర్స్, ఫ్యాకల్టీస్ని కలవడం, సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్గా ఎవరైతే అలానే కలుస్తాను. కానీ పర్టికులర్ ఒక వాళ్ళని ఏం లేదు. కానీ ఢిల్లీలో మీరు కోచింగ్ తీసుకున్నారు ఎందుకు ఫైనల్గా? ఢిల్లీలో తీసుకోలేదు, హైదరాబాద్లోనే తీసుకున్నాను ఒక ఇన్స్టిట్యూట్లో. సో అది కూడా నేను ఎక్కువ రోజులు వెళ్ళలేదు. నేను ఎందుకంటే నాకు అప్పటికే బేసిక్స్ వచ్చండి. వాళ్ళు ఆల్మోస్ట్ బేసిక్స్ చెప్తూ ఉన్నారు ఫస్ట్ 6 months. నేను అప్పటికే టీచర్గా చేస్తూ నాకు ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ అవన్నీ బేసిక్స్, ఎన్సీఆర్టీస్ మీద చాలా గట్టి పట్టు ఉండేది. సో నేను కోచింగ్ జాయిన్ అయ్యి 6 months వదిలేసాను, ఇంకా వెళ్ళలేదు. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో ఆస్పిరెంట్స్, ఫస్ట్ టైం చదవడం మొదలుపెట్టినప్పుడు ఏంట్రా బాబు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఏం అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఐ థింక్ 50-70% మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను.
ఎంత అకాడమీకి వెళ్ళినా ఎంత కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు కోచింగ్ తీసుకున్నా వాళ్ళు చెప్పేది ఓన్లీ 30%. మిగతా 70% మన ఎఫర్ట్ మనం పెట్టుకోవాలి అనిపించింది నాకు మొత్తం అందరిది చూసిన తర్వాత. సో మీ వరకు ఆస్పిరెంట్స్ అందరికీ మీరు ఏం చెప్తారు? అంటే ఫ్రెష్గా అప్పుడే స్టార్ట్ చేశారు, ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఒకవేళ వాళ్ళకి ఎవరు తెలియదు, గైడెన్స్ లేదు, సీనియర్స్ అంటే సీనియర్స్ ఎవరు చేసిన వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అవ్వడం బెటర్ మేడం. కానీ ఒకవేళ మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు తెలిసిన వాళ్ళు సీనియర్స్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు చెప్తారు. సబ్జెక్ట్కి ఏదన్నా ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక పేపర్లో మీకు ఇష్యూస్ వస్తే మళ్ళీ ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టెస్ట్ సిరీస్ జాయిన్ కావడం, మెంటర్స్ ఉన్నారు, గైడెన్స్ ఉంది. సో ఆ సబ్జెక్ట్ ఆప్షనల్కి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఆప్షనల్ మీకు సరిగ్గా చేయట్లేదు అన్నప్పుడు అప్పుడు టెస్ట్ సిరీస్ కానీ అదే ఇన్స్టిట్యూట్ కానీ జాయిన్ అవ్వడం. కంప్లీట్గా నాలెడ్జ్ లేకపోతే మాత్రం వెళ్ళి కోచింగ్ తీసుకోవడం కూడా నేనేమి